అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. వాషింగ్టన్ రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానం గాల్లో ప్రయాణిస్తున్న మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం అనంతరం విమానం, హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. PSA ఎయిర్లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్లోని విషిటా నుంచి బయలుదేరింది. వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేపై దిగేందుకు సిద్ధమవుతూ ఉండగా రక్షణ శాఖకు చెందిన సికోర్స్కీ H-60 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. గగనతలంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది. అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఈ విమానాన్ని స్థానికంగా PSA ఎయిర్లైన్స్ నిర్వహిస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఇక హెలికాప్టర్లో 3 సైనికులు ఉన్నారని, VIPలు ఎవరూ లేరని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ Xలో స్పందించారు. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో 2009 తర్వాత ప్యాసింజర్ ప్లేన్ ఘటనలు జరగలేదని, ఇది ఘోర ప్రమాదమని అమెరికా ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు.